చౌటుప్పల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ అరెస్టులు ఈ మధ్య కాలంలో విపరీతంగా అయినాయి. ఈ రోజు కాంగ్రెస్ కొంతమంది కోవట్టులు షాడో ఎమ్మెల్యేలు ఇలా ఏం చెప్తే అది ఎంఆర్ఓ ఆఫీస్ లో కానీ పోలీస్ స్టేషన్ లో కానీ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు చౌటుప్పల పట్టణ కేంద్రంలో నిరంజన్ గౌడ్ అని ఒక జెడ్పీటీసీ క్యాండిడేట్ ని కావాలని చెప్పి ప్రత్యర్థి ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఇలా ఆయన మీద ఒక కేసు పెట్టి ఆయనను ఒక నింద వేసి ఈయన గెలుపొందాలని చూస్తుండు. కానీ అలాంటిది కాదు. ఆయన ఒక మోహన్ రావు అనే వ్యక్తి ద్వారా భూమి కొనుగోలు చేసిండు. ఇలా మోహన్ రావు అనే వ్యక్తిని తీసుకోకుండా A1 గా A2 గా అధికారులను పెట్టి అధికారులని రాత్రి ప్రలోభాలకు గురి చేసి రాత్రి ఇండ్ల కాడికి పోయి ఒక వీళ్ళు ఎంటీ పేపర్ల మీద RI MRO అధికారుల సంతకాలు తీసుకొని ఇలా ఈయన మీద కేసు బుక్ చేస్తున్నటువంటి పరిస్థితి. మీకు దమ్ముంటే మాకు కోర్టుల మీద నమ్మకం ఉంది, కోర్టులో గెలుస్తామనే నమ్మకం ఉంది. ఇలా న్యాయస్థానము ఇలా బలంగా ఉంది. ఇలా అధికార పార్టీకి భయపడి మేము వెనకపోయే పరిస్థితిలో ఏం లేము. ఇలా నిరంజన్ నిర్దోషిగా బయటకు వస్తాడు. కానీ రేపు రాబోయే తరాలలో ఈ రోజు షాడో ఎమ్మెల్యేలకు మీకు ఇంతకన్నా ఎక్కువ గతి పడుతుందని గుర్తించాలని తెలియజేస్తున్న పత్రికా ముఖంగా. రానున్న రోజులలో ఇలాంటి లీడర్ కు గుర్తు చేస్తున్నాం. ఇప్పుడు రేపు వచ్చే గ్రామ పంచాయతీ మండల పరిషత్ ఎన్నికలలో మేము ఉనికి చాటుకోవడానికి ఇలాంటి అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఇలాంటి మంచి పద్ధతి కాదు. ఇలాంటివి చేస్తే రేపు వచ్చే 3 ఏళ్లలో తెలంగాణ పార్టీ వస్తుంది, మళ్ళీ TRS వస్తుంది. కావున మీకు ఇంతకన్నా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. దాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి. ఇలా మేము అధికారంలో ఉన్న రోజులు ఇలా షాడో అనుకున్న ఆయన రోజు మా ఎమ్మడి తిరిగినటువంటి పరిస్థితి. రోజు మా ఎమ్మెల్యే మంచోడు కాదు, మా కథ మంచిది కాదని చెప్పినటువంటి మనిషి ఈ రోజు అధికారం రాగానే మళ్ళీ ఆయన ఎమ్మడి తిరిగి ఇలా ప్రత్యర్థులని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తుండు. అలాంటి షాడో ఎమ్మెల్యేలకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పి ఈ విలేకరుల సమావేశంలో తెలియజేస్తున్నారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.